హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన టాపిక్ సముద్రం వర్సెస్ అంతరిక్షం. మీరెప్పుడైనా ఇది గమనించారా? కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షంలోకి వెళ్ళి ప్రయోగాలు చేస్తూ ఉంటాం. కానీ మన భూమి మీద ఉన్న సముద్రంపై ప్రయోగాలు చేయం. ఎందుకని? శాస్త్రవేత్తలు కూడా సముద్రంలో ప్రయోగాలు చేయడం మా వల్ల కాదు, అంతకన్నా డేంజరస్ ప్రదేశం ఇంకొకటి లేదు అని తేల్చి చెప్పేశారు. అసలెందుకు అలా అన్నారో తెలుసుకుందాం. అంతరిక్షంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నప్పుడు ఏ ఏ గ్రహాల మీద నీరు ఉందో ఆ గ్రహాల మీద మరిన్ని పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ నీరు ఎక్కువగా ఉంటే జీవం కూడా ఉండే అవకాశం ఉంటుంది. మన సౌర కుటుంబం మొత్తంలో కేవలం భూమిపైన 7 మహాసముద్రాలు ఉన్నాయి. అంతేకాకుండా భూమిపై 70% నీరే ఉంది. అలాగే భూమిలాగే వేరే గ్రహాల్లో కూడా నీటితో నిండి ఉన్న గ్రహాల కోసం శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. వేరే గ్రహాల మీద నీటి కోసం పరిశోధనలు చేస్తున్నారు, కానీ మన భూమి మీద సముద్రాల మీద పరిశోధనలు ఎందుకు చేయడం లేదు? అందుకే భూమి మీద ఉన్న సముద్రం కంటే అంతరిక్షం మీదే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది మనకు. ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షంలో మ్యాప్లు కూడా 100% యాక్యురేట్గా తయారు చేయగలిగింది నాసా. కానీ భూమిపై 70% ఆవరించి ఉన్న నీటి గురించి మాత్రం ఇప్పటి వరకు పూర్తి సమాచారం మన దగ్గర లేదు. కేవలం 20% సముద్ర భూభాగాన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాం. అంటే ఇంకా 80% సముద్ర భాగాన్ని మన కంటికి కనబడని, మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట. ఎన్నో రకాల జీవజాతులతో పాటు మనిషి ప్రాణాలు తీసేసే వివిధ రకాల అంశాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధకులు అంతగా భయపడుతున్న ఆ కారణాలలో కొన్నిటిని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 1911వ సంవత్సరంలో ఇంగ్లాండ్కి చెందిన హార్లాండ్ అండ్ వోల్ఫ్ కంపెనీ తయారు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద షిప్, దాని పేరే టైటానిక్. ఈ షిప్ సముద్రంలో ఎప్పటికీ మునిగే అవకాశం లేదని బల్లగుద్ది మరీ చెప్పారు తయారు చేసిన ఇంజనీర్లు. కానీ ఏం జరిగింది? టైటానిక్ మొదటి ప్రయాణంలోనే దారుణంగా నీటిలో మునిగిపోయింది. 1500 మందిని బలి తీసుకుంది. అక్కడ ప్రకృతి ముందు, సముద్రం ముందు మనిషి ఓడిపోయాడు. ఎంత మేధావులు తయారు చేసిన షిప్ అయినా సరే నీటిలో కలిసిపోయింది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అది కొన్ని దశాబ్దాల పాటు మునిగిపోయిన ప్రాంతంలో కూడా దొరకలేదు. ఆఖరికి 1985వ సంవత్సరంలో కనబడింది. ఎక్కడో సముద్ర గర్భంలో కనబడింది. అంతరిక్ష ప్రయాణం కంటే సముద్ర ప్రయాణం అత్యంత ప్రమాదకరమైనదని ఆ సంఘటనతోనే నిరూపించబడింది. ఈ షిప్ను కనిపెట్టిన ప్రాంతం చూడడానికి కొంతమంది ఔత్సాహికులు ముందుకు వచ్చారు. షిప్ మునిగిన చోట నీటి పీడనం 8 tons/square-inches ఉంటుంది. అక్కడున్న ప్రెషర్ మనిషి శరీరాన్ని ఒక్క సెకన్లో ముక్కలు ముక్కలుగా చేసేయగలదు. మానవ చరిత్రలో సముద్రం కారణంగా ఎన్నో విపత్తులు వచ్చాయి. ఎన్నో ప్రాణాలు నీటిలో మునిగిపోయాయి. ఎన్నో వేల కిలోమీటర్ల లోతు ఉండే సముద్రంలో 1000 కిలోమీటర్ల లోతును చేరుకోవడాన్ని ఛాలెంజర్ డీప్ అంటారు. ఇక్కడికి సూర్యకాంతి కూడా అందదు. అంతేకాదు ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే అక్కడ ఒత్తిడి కారణంగానే అంతటి తక్కువ ఉష్ణోగ్రతలో కూడా నీరు గడ్డకట్టకుండా ద్రవ రూపంలో ఉంటుంది. మన వాతావరణంతో పోలిస్తే అక్కడ 1000 రెట్లు పీడనం ఎక్కువగా ఉంటుంది. ఆ పీడనం మనిషి శరీరాన్ని అస్సలు తట్టుకోలేదు. కేవలం ప్రత్యేకంగా తయారు చేసిన జలాంతర్గాముల ద్వారానే అక్కడికి చేరుకోగలం. ఇప్పటి వరకు చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఛాలెంజర్ డీప్ వరకు వెళ్ళొచ్చారు. 1945 జూలై 9న అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ ట్రైనింగ్ సమయంలో పొరపాటుగా బెర్ముడా ట్రయాంగిల్ వైపు వెళ్ళింది. అంతే, ఆ జెట్ ఇప్పటి వరకు జాడ దొరకలేదు. దానికోసం ఎంత వెతికినా దాని ఆచూకీ లేదు. సముద్రంలో ఉన్నంత ప్రమాదకరమైన జీవులు అంతరిక్షంలో కూడా ఉండవు అంటున్నారు శాస్త్రవేత్తలు. కేవలం కొన్ని సెకండ్లలోనే మనిషి ప్రాణాలు తీసేంత విషపూరితమైన జీవి బాక్స్ జెల్లీ ఫిష్. అది అత్యంత ప్రమాదకరమైనది. ఇది ఒక్కసారిగా విడుదల చేసిన విషంతో 30 మంది ప్రాణాలను ఇట్టే తీసేయగలదు. కొన్ని రకాల బ్యాక్టీరియాలు మనిషి మాంసాన్ని తినేస్తాయి. వాటికి మనిషి కనబడితే అంతే. ఇంత భయంకరమైన జీవులు సముద్రంలో అట్టడుగున నివసిస్తూ ఉంటాయి. ఇదే కాకుండా సముద్రంలో 70 కిలోమీటర్ల పొడవున్న ఆక్టోపస్ కూడా ఉందని, దాన్ని చాలామంది చూశారని కూడా చెబుతూ ఉంటారు. మెగాలాడిన్ అనే భయంకరమైన ప్రాణులు కూడా సముద్రంలో ఉన్నాయి. యాక్చువల్గా ఇవి కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. కానీ చాలామంది చూసామని చాలా చోట్ల చెబుతున్నారు. వాటికి ఒక్కో పన్ను 15 నుంచి 18 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది.
తుఫాను వచ్చినప్పుడు సముద్రంలో విద్యుత్ తరంగాలు షిప్లో కమ్యూనికేషన్ దెబ్బతీస్తాయి. తుఫాన్ దాటికి ఎన్నో ఓడలు నీటిలో సమాధి అయిపోవడం మనం గమనించాము. ఇన్ని ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలో ఉండటం వల్లనే అంతరిక్షం కంటే సముద్రం మరింత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.